హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి మిల్క్ షేక్ చూపిస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ తోటి ఇంట్లోనే మనము స్వీట్ షాప్ స్టైల్లో షేక్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ అండి. పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడదాము. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ స్నాక్స్ రెసిపీస్ ఇట్లా చేస్తే హాయిగా తింటారు. ముందుగా ఒక అర డజన్ బాదం పప్పులను ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకొని తొక్క తీసేసుకోవాలి. ఇందులో ఒక 7-8 వరకు జీడిపప్పు పలుకులు, ఒక 4 డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అదే ఖర్జూరం ఉంటుంది కదండి, అది వేసుకున్నాము. ఇక్కడ మీరు కిస్మిస్ బాదం పప్పుతో పాటు వేసుకోవచ్చు. నేను ఇక్కడ కిస్మిస్లు వేయలేదు, జీడిపప్పు బాదం పప్పు ఖర్జూరం వేశాను. ఇవన్నీ కూడా వేడివేడి పాలల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పంచదార వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. అక్కడక్కడ పలుకులు తగిలినా బాగుంటాయి. చూసారు కదా, ఇట్లా మొత్తం అంతా కూడా జ్యూసీగా అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకుందాం. ఒకసారి జ్యూస్ ఎక్కువగా పాలు అనేవి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ముక్కలు ముక్కలుగా ఉంటాయి. అందుకని తగినంత వరకే పాలు యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ మిల్క్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక రౌండ్ తిరిగిన తర్వాత చూడండి, డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు డైలీ పెడతా ఉన్నారనుకోండి, చాలా హెల్దీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ జ్యూస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మా అమ్మాయి కొంచెం హార్లిక్స్ వేసుకుంటే చాలా టేస్టీగా తాగుతారు. అందుకని పిల్లల కోసం మీరు ఈ విధంగా ట్రై చేయండి. మనకి జ్యూస్ షాప్ సెంటర్స్ వాళ్ళు కూడా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇట్లా వేస్తారు కదా, మంచి స్మెల్తో బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గా చూడటానికి కూడా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.